మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పండుగ చేసుకో. మా ఆడవాళ్ళంటే హనీ, చేసేస్తారు ఎంతైనా పని. అందుకే తెచ్చాను మీకోసం అదృష్టం కొని, ఇక నింపేస్తాను మీ కొంగుల్ని విత్ మనీ. ఈ రోజు మనం పండుగ చేయబోతున్నాం ఉప్పల్లో. మరి లేడీస్ రెడీయా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పండుగ చేసుకోలో ఆడేద్దాం. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. ఏ కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. చెప్పండి మేడం, మీ పేరు? నా పేరు గీత. ఏం చేస్తుంటారు గీత? గుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ వేస్తాను. మేమంతా పగలు కొట్టకుండా వేస్తున్నామా? గీత గారికి బాగా చమత్కారం ఎక్కువ. చెప్పండి, మీ హాబీస్ ఏంటి? కుకింగ్. కుకింగ్. గుడ్డు పగలు కొడుతూనే ఉంటారు మీరు. నైస్ గీత గారు. హాయ్. హాయ్ అక్క. చెప్పినా అన్న, నీ పేరేంటి? శిరీష. శిరీష. ఏం చేస్తూ ఉంటావు? కాలేజ్ లో సప్లీస్ రాస్తూ ఉంటా. కాలేజ్ లో సప్లీస్ రాస్తూ ఉంటావు. ఎందుకు? అది తప్ప ఇంకా వేరే ఏం లేదా లైఫ్ లో? అంటే ఆ సప్లీస్ క్లియర్ అయిన తర్వాత చూద్దామని. సప్లీ రాయడం క్లియర్ అవుతుందో లేదో వెయిట్ చేయడం, క్లియర్ అవ్వకపోతే మళ్ళీ రాయడం. పాపం, అదేదో ఒక్కసారి క్లియర్ చేసుకోవచ్చుగా. అట్లా అక్క 8 years వరకు రాసుకోవచ్చు కదా. వామ్మో, నైస్ శిరీష. నువ్వు అలాగే జీవితాంతం సప్లీస్ రాస్తూనే ఉండు. హాయ్. హాయ్. నమస్తే. నమస్తే. చెప్పండి, మీ పేరు? భవానీ. భవానీ గారు, మీరేం చేస్తుంటారండి? సమ్మర్ స్పెషల్ కదా, నిమ్మకాయ పిండి సోడా చేస్తూ ఉంటా. అబ్బో, ఆయన కోసం. కాదండి, ఒకవేళ వింటర్ వస్తే ఏం చేస్తారు? వింటర్ వస్తే దుప్పటేసి కప్పి కూర్చోబెడతాను. సమ్మర్ లో నిమ్మకాయ పిండడం, వింటర్ లో దుప్పటి కప్పడం. అంతే. బాగుందండి. హాయ్. హాయ్ అక్క, హౌ ఆర్ యు? అసలు నీ ఆనందం ఏంటి ఫస్ట్ చెప్పవా? నేను చాలా పెద్ద ఫ్యాన్ అక్క మీకు, అందుకంత ఆనందం. అవునా, థ్యాంక్ యూ. నీ పేరేంటి ఇంతకి? భావన. భావన. చెప్పు భావన, నువ్వేం చేస్తుంటావు? వాటర్ మీటర్ లో వాటర్ ఉంటుంది కదా, దాన్ని సప్లై చేస్తూ ఉంటా. బాగుంది తల్లి. మీ నలుగురి హాబీస్ చాలా క్రియేటివ్ గా బాగా ఆలోచించారు. ఇప్పుడు గేమ్ కూడా అంతే క్రియేటివ్ గా బాగా ఆడాలి. ఓకే ఓకే. మీ గేమ్ ఏంటో చూడబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. గేమ్ ఏంటంటే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ పూర్తయిన వెంటనే ఒక పాట ప్లే అవుతుంది. ఆ పాట ఆగేదాకా మీరు జంటలుగా తిరుగుతూ ఉంటారు. ఓకే. పాట ఆగిన వెంటనే జంటలుగా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బాల్ తీసుకుని జంటలుగా మళ్ళీ వెనక్కి వచ్చి నాకు బాల్ ఇచ్చి సమాధానం చెప్పాలి. ఎవరైతే ఫస్ట్ బాల్ తీసుకొస్తారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. టీమ్ ఏ అండ్ టీమ్ బి, ఆల్ ద వెరీ బెస్ట్. ఇందాక మీరు ఏం చేస్తుంటారు అంటే కొన్ని క్రియేటివ్ ఆన్సర్స్ ఇచ్చారే, ఆ క్రియేటివిటీ ఇప్పుడు కనబడాలి. ఓకే ఓకే. మీ మొదటి ప్రశ్న. ఒక గంప ఉంది, గంప పైన బుట్ట ఉంది, బుట్ట మీద బిందు ఉంది, బిందు మీద పంజరం ఉంది, ఆ పంజరంలో ఒక పుంజు ఉంది. అది గుడ్డు పెడితే ఎక్కడ పడింది? అర్రే 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 అర్రే. ఎంత స్పీడ్ గా వచ్చారు, అంత స్పీడ్ గా ఆన్సర్ చెప్పు. కొడుపుంది గుడ్డు పెట్టదు కదా. అవునా అక్క? గుడ్డు టాపిక్ అంటే ఆవిడనే అడగాలి. రైట్ ఆన్సర్. మీ నెక్స్ట్ క్వశ్చన్. ఒక అబ్బాయి ఏ పని చేయకుండా పరమ బేవార్స్ గా రోడ్డు మీద అడ్డంగా తిరుగుతుంటే వాళ్ళ అమ్మ పిలిచి, నీ పెద్దమ్మ కొడుకు రాజుని చూసి బుద్ధి తెచ్చుకోరా దరిద్రుడా అని తిట్టింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఈ గాలికి తిరిగే అబ్బాయికి ఆ పెద్దమ్మ కొడుకు ఏమవుతాడు? రండి రండి రండి. సమాధానం ప్లీజ్.
ప్లీజ్. అన్నీ అవుతాడు. అన్ని అవుతాడు. ఇక్కడ చూడు పాప అసలు అన్ని అవుతాడంట. అన్ననే అవుతాడక్క. అవుతాడు. తమ్ముడు ఎందుకు అవ్వకూడదు? ఆయన పెద్దడు కావచ్చు. అన్నయ్య అంటావు. ఓకే, ఇంక నేనేమంటా రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈక్వల్ గా ఉన్నారు స్కోర్స్. మీకు 1 పాయింట్, మీకు 1 పాయింట్. మీ నెక్స్ట్ ప్రశ్న, ఒక తెలివి తక్కువ దద్దమ్మ గుడికి దొంగతనానికి వెళ్ళాడు. బంగారు పళ్ళెంలో 10,000, వెండి పళ్ళెంలో 20,000 ఉన్నాయి. వాడు ఏం తీసుకొచ్చాడు? వెండి తీసుకొస్తా. వెండి పళ్ళం. వెండి పళ్ళెంలో ఉన్నది తీసుకొస్తాడా? ఎందుకు వెళ్ళింది? బంగారు పళ్ళంలో 10,000 ఉంటాయి కదా, వెండి పళ్ళంలో 20,000 ఉంటాయి కదా. అది నీ brain. లూజ్ కదా. ప్రస్తుతానికైతే నేను అడిగిన ప్రశ్నకి నువ్వు చెప్పింది అయితే రైట్ ఆన్సర్. ఎందుకంటే వాడు తెలివి తక్కువ దద్దమ్మ కాబట్టి. Yes. బంగారం మొదలు. ఇప్పుడు నువ్వు దొంగ అయితే ఏం చేస్తావు? నేనైతే వెండే తెచ్చుకుంటా. తెలుసు. వెరీ నైస్, వెరీ నైస్. బంగారు కొండ. నువ్వేం తెస్తావు నాన్న? వెండి. వెండి తెస్తుంది ఇది కూడా. అంటే పళ్ళెం మీద 10,000, 20,000 చూసారు కానీ పళ్ళెం చూడరా మీ పిచ్చమ్మాలు. సో ఇప్పుడు స్కోర్స్ చూసుకుంటే టీమ్ బి 2 స్కోర్ లో ఉన్నారు, టీమ్ ఏ 1 స్కోర్ లో ఉన్నారు. మీరు కొంచెం ఫాస్ట్ గా ఆడాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి, నా పేరులో మొదటి అక్షరం తెలుగులోను, రెండో అక్షరం ఆంగ్లంలోను, మూడో అక్షరం మ్యాథ్స్ లోను ఉంటాయి అని చెప్పింది. ఏంటా పేరు? ఏంటి మీరు ఇంటికి వెళ్ళి ఆమ్లెట్ వేసుకోలేంటి? ఇప్పటికే మీరు ఆల్రెడీ లీడ్ లో లేరని చెప్పాక కూడా ఇంకా పరిగెత్తకుండా నువ్వేం చేస్తున్నావు? 24 గంటలు సప్లీలు, టెన్షన్లు, చదువు అది కాదు. అప్పుడు కొంచెం రిఫ్రెష్మెంట్ గేమ్లు కూడా ఆడాలి. ఓకే. సమాధానం చెప్పండి అమ్మా. వెండి పళ్ళని తెచ్చే నీకు ఆన్సర్ ఏం తెలిసిద్ది? ఫస్ట్ ఇంగ్లీష్ లో తెలుగులో ఉంటుంది. అదే నేను చెప్పాను. టీ ఇంగ్లీష్ లో TEM అనుకుంటా. దాని పేరు టెమ్మా? కావచ్చు. అయ్యో, పేరే మార్చేసావు. నువ్వు ట్రై చేస్తావా? అక్క, నాకు సప్లీలు రాయడం తప్ప ఏం రాదక్క. ఇప్పుడు నేను ఒక హింట్ ఇస్తా మీ ఇద్దరికి కలిపి. మీరు ఎవరైతే కరెక్ట్ గా ఆ హింట్ ని క్యాచ్ చేసి గెస్ చేస్తారో వాళ్ళకు పాయింట్. ఓకే, ఇది ఒక అమ్మవారి పేరు. గాయత్రి. రైట్ ఆన్సర్. ఏదో అనుకుంటాం గానీ నిన్ను, కానీ వీళ్ళందరి మీద నువ్వే నయం. ఆ పుచ్చకాయల్లో నీళ్లు నింపి 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 బాగా ఎనర్జీ వచ్చింది. సో గా అనేది తెలుగు, ఈ అనేది ఆల్ఫాబెట్ ఈ, 3 అనేది న్యూమరిక్ అన్నమాట. ఓకే, రైట్ ఆన్సర్. పాయింట్ టు బి. ఇంతటితో రౌండ్ ముగిసినది. ఎక్కువ సమాధానాలకి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది టీమ్ బి కాబట్టి ఆబ్వియస్లీ టీమ్ బి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాట్స్. ఇప్పుడు లక్కీ జోన్ లో డబ్బులు ఎలా గెలుచుకోవాలంటే 3, 2, 1 అనగానే చేయి లోపలికి పెట్టి ఎంత కుదిరితే అంత అమౌంట్ ఒక గుప్పెట్లో పట్టుకోవాలి. 5, 4, 3, 2, 1 అనేసరికి బయటకి తీసేయాలి. మీరు బయటకి తీసిన అమౌంట్ ని సరి సమానంగా ఇద్దరికి నేను పంచుతాను. ఎవరు తీస్తారు? నువ్వేనా? ఎక్కువ డబ్బులు తీయాలి. 3, 2, 1 గో. 5, 4, 3, 2, 1. అమ్మ మెల్లగా మెల్లగా. ఓకే, ఇప్పుడు మీరు ఎంత అమౌంట్ తీసారో నేను లెక్క పెడతాను. సో లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,400 రూపాయలు. కంగ్రాచులేషన్. పండగ చేసుకోలో ఇప్పుడు వాడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 4 కావాలి. ఒక పాట వస్తుంది, ఆ పాటకి సింక్ అయ్యేలాగా మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళలో నుంచి 4ని నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకేనా? మ్యూజిక్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం.
అరే కళ్ళు దాగి గంతేస్తాం సరదాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం తాగుబోతంటే ఎందుకంత చులకన. మేడం మీ పేరేంటండి? సుకునా అండి, సుగుణ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటండి? అంటే ఇక ఇంట్లో వంట చేసుకున్నాడు అది. అర్రే అర్రే, ఇంట్లో వంట చేసుకుంటూ తిండు వండు. హాయ్. హాయ్ మేడం. హలో అండి, మీ పేరు? గాయత్రి మేడం. గాయత్రి మేడమా మీ పేరు? గాయత్రి అండి. ఏం చేస్తుంటారు గాయత్రి గారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ హాబీస్ ఏంటి? కుకింగ్, రీడింగ్, సింగింగ్. ఓకే. హాయ్. హాయ్ హరితేజ. హలో, మీ పేరు? సునీత. సునీత గారు, పన్ను మీద పన్నుంటే ఇల్లు కడతారని అంటారు. మీరు ఇల్లు ఏమైనా కట్టారా, పన్నులే కడుతూ ఉన్నారు? లోన్ కడుతున్నాం. అది పన్ను మీద పన్నులుంటే పన్నులే కడుతున్నారు మీరు. అటు ఇవ్వండి. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు సుజాత మేడం. చెప్పండి, ఏం చేస్తుంటారు? నేను నర్స్. నర్స్ మీరు? వెరీ నైస్. మీ హాబీస్ ఏంటి? నేను ఇంట్లో వంట చేసుకుంటూ వంట తినడం ఇష్టం, చేయడం ఇష్టం. అందరూ ఉప్పాలు మొత్తం తినడం వండడం, తినడం వండడం. నేను కూడా ఉప్పల్కి చెందిన అమ్మాయినే కాబట్టి నాకు కూడా వండడం కాదు, ఓన్లీ తినడమే అలవాటు. సరే, మరి మీ నలుగురితో ఇప్పుడు గేమ్ ఆడేద్దాం. డైస్ ప్లీజ్. సో డైస్ ఎలా వేయాలంటే ఇలా 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 తిప్పి అలా వేయాలి. మీకు ఎంత పడితే అంత అమౌంట్ నేను మీకు ఇచ్చేస్తా. కానీ జస్ట్ అలా సింపుల్ గా అమౌంట్ తీసుకోకుండా మా కోసం ఏదైనా చిన్న ఎంటర్టైన్మెంట్ చూపించి తర్వాత అమౌంట్ తీసుకోండి. ముందుగా మన పన్ను మీద పన్నుండి పన్నులు కడుతున్న సునీత గారు. తిప్పండి. ₹1000. కంగ్రాట్స్ సునీత గారు. 1000 పడింది కదా అని ఊరికే తీసుకుని వెళ్ళిపోవడం కాదు, దానికి మ్యాచ్ అయ్యే లెవెల్లో మాకు ఒక పర్ఫార్మెన్స్ కావాలి. సాంగ్. ఏం సాంగ్? రామ 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 రామ. ఓకే, పాడండి. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రగితుల సోమ భద్రాచల శ్రీరామ నీ మనసు విరబూసే ప్రతి సుమగానం నాకేలే కరుణించి మురిపించే నీ ప్రతి దీవెన నాకేలే నిరతం పూజించే మాతో దాగుడి మూతలు నీకేలా రెప్పల మూయక కలిచావు కొన్నుల ఎదుటకి రావేలా. నైస్ సునీత గారు, చాలా అందంగా పాడారు. ఇదిగోండి మీరు గెలుచుకున్న ₹1000. నెక్స్ట్ మేడం మీరు వేస్తారా డైస్? తీసుకోండి. తిప్పండి. వేయండి వేయండి, చాలు. మీకు ₹1000 పడింది. కానీ ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ తో మా వాళ్ళందరికీ ఒక్కసారిగా చెప్పేసేయాలనేంత ఊపు రావాలి. మాకు ఒక మంచి డాన్స్ కావాలి మీ దగ్గర నుంచి. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా మేడం భలే డాన్స్ చేశారు, కొంచెం కూడా కదలకుండా. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. థ్యాంక్ యూ. ఇంకన్నా కదులుతారేమో అని అసలు కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేశా. పోనీలేండి, ₹1000 గెలుచుకున్నారు మీరు కూడా. కంగ్రాచులేషన్స్. డైస్ అందుకోండి. అందరికీ 1000 వేసి మీకేం పడిద్దో తిప్పండి. వేయండి. మీకు ఒక పాట ప్లే చేస్తారు. మీరు ఇక్కడ నుంచుని ఇలా తిరిగి ఇలా 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 నడిచి ఇలా అని మళ్ళీ ఇలా 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 వచ్చి ఇలా అనాలి. అది మా భాషలో ర్యాంప్ వాక్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే
మీకు పెళ్ళైన కొత్తల్లో మీ వారు ఉన్నట్టున్నానా ఏంటి? లేదండి, మా వారు నల్లగా ఉంటాడు. ఇదిగోండి మీ ఎంటర్టైన్మెంట్ మాకు మస్తు నచ్చింది. మీకు 700 రూపాయలు ఇచ్చేస్తున్నా. కంగ్రాచులేషన్. లాస్ట్ మీరే మిగిలారు. ఒకసారి డైస్ తెచ్చుకోండి. తిప్పండి, వేయండి. 800 పడింది. మరి మీకు ఏ ఎంటర్టైన్మెంట్ మాకు ఇవ్వాలని ఉంది? ఒక డైలాగ్ 3, 2, 1 గో. ఊరు మారితే బెడ్ మారుతుంది, ఫుడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతుందో బేడీ ఫుల్. మరి మీ నలుగురితో ఆడియన్స్ లక్కీ జోన్ పూర్తయింది. థ్యాంక్ యూ సో మచ్. పండగ చేసుకోలో ఇప్పుడు వాడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఇప్పుడు ఆ నలుగురు సెలెక్ట్ అవ్వాలంటే మేము ఒక పాట ప్లే చేస్తాం. ఆ పాటకి సింక్ అయ్యేలాగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఓకే, మ్యూజిక్. హాయ్ అక్క. హాయ్ నాన్న, నీ పేరేంట్రా? మమత అక్క. మమత, ఏం చేస్తూ ఉంటావు? చెప్పు మమత. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ అక్క. నీకెందుకంత మొహమాటం? ఏమో మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తుంది. నన్ను చూస్తుంటే ఎందుకు సిగ్గేస్తుంది? నేను కూడా అమ్మాయినేనే. ఏమో మరియా. హాయ్. హాయ్ అక్క. నీ పేరేంటి నాన్న? స్పందన. చెప్పు, ఏం చేస్తుంటావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఎన్నేళ్ళ నుంచి చదువుతున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్? ఒకటేసారా? అయితే గుడ్ గర్ల్ నువ్వు. హాయ్. హాయ్ అర్తేజు. హాయ్, మీ పేరు? క్రాంతి. క్రాంతి గారు ఎందుకు అలా బేస్ వాయిస్ లో మాట్లాడి భయపడతారు? చెప్పండి, ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్? హెచ్ఆర్. హో, అది మ్యాటర్. సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఇంతేనండి? అవునండి. కొంచెం ఎనర్జెటిక్ గా మాట్లాడితే ఏమవుతుందండి? ఏం కాదు, మిమ్మల్ని చూస్తున్నాను కదా, సంతోషం తట్టుకోలేక. ఆహా, బాగా పూసారు బటర్ పన్నీర్ మసాలా. అటు ఇవ్వండి. హాయ్. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సంధ్యారాణి. సంధ్యారాణి గారు ఏం చేస్తుంటారు? ఐఎమ్ హోమ్ మేకర్. ఓకే, మీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. నైస్. ఇప్పుడు మీ నలుగురికి ఒక చల్లటి కూల్ గేమ్ ఒకటి ఉంది. ఆ గేమ్ ఏంటో చూడబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. ఇప్పుడు నేను మీకు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి ఎండలో చల్లటి ఐస్ మీద నుంచుంటే ఎంత బాగుంటుంది కదా. చూసారా, మా టీం వాళ్ళు మీ మంచి కోరి ఎంత అందమైన గేమ్ పెట్టారు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీలో ఒకరు ఈ ఐస్ మీద ఎక్కుతారు. ఓకే, చేతిలో దిండ్లు ఉంటాయి. ఆ దిండుతో పక్క వాళ్ళని పడేసేదాకా వాళ్ళని కొడతారు. ఓకే, ఒకవేళ మీ టీమ్ లో మీరు దిగిపోయారు అనుకోండి, ఇమీడియట్ గా తినెక్కుతుంది. తను మళ్ళీ ఫైట్ చేస్తుంది. సో ఎవరైతే ఎక్కువ సార్లు దిగిపోతారో వాళ్ళకి పాయింట్స్ తగ్గుతూ ఉంటాయి. ఎక్కువ సార్లు దిగకుండా ఐస్ మీదే ఉంటారో వాళ్ళకి పాయింట్స్ పెరుగుతాయి. ఓకే, క్లియర్ గా అర్థమైందా? నో డౌట్స్. ఆల్ ద బెస్ట్ అమ్మా. జాగ్రత్తగా ఆడండి, బాగా ఆడండి. 3, 2, 1 గో. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చుట్టుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కసు కసు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్టు దిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. కాళ్ళకి కింద పట్టుకున్నావు. దిగాలి. నువ్వు ఎక్కు. ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు జల్లు వేసుకుంటే లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైతు రంగు. నువ్వెక్కు. అయిపోయింది, మీరు కూడా దిగినట్టే. మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్. టీమ్ ఏ 2 times దిగారు, టీమ్ బి 1 time దిగారు. స్టార్ట్. నింపుతుంటే కళ్ళతో సోపులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి.
గేమ్ లో స్కోర్స్ చూసుకుంటే టీమ్ బి 3 టైమ్స్ దిగారు, టీమ్ ఏ 2 టైమ్స్ దిగారు. కాబట్టి టీమ్ ఏ వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. వెరీ నైస్ అమ్మా. ముందుగా కంగ్రాచులేషన్, చక్కగా ఫైట్ ఇచ్చారు, గెలిచారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3800 రూపాయలు. ఇదండి ఈ రోజు మా ఉప్పల్ మహిళలతో చెలరేకిపోయిన పండగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా బాబాయ్.